మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. అన్నయ్య సూపర్. అమ్మా ఏంటమ్మా ఇది? మీ డాడీ బర్త్డే కదరా, కదలకు. గుడికి వెళ్దామని పంచ కడుతున్నాను. ఆయన కట్టు, నాకెందుకు కడుతున్నావు? ఆయనకు ఆల్రెడీ కట్టేశాను రా. వెనక్కి తిరుగు. హలో, యు వాంట్ టు సీ మై మజిల్స్, యు వాంట్ టు సీ మై ఫ్రంట్, యు వాంట్ టు సీ మై బ్యాక్, యు వాంట్ టు సీ మై బైసెప్స్. రే, మా ఆయన్ని చూసావా ఎంత పద్ధతిగా పెంచానో? పద్ధతిగా కాదు, అండర్వేర్ యాడ్కి మోడల్లా పెంచావు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ గుళ్ళో స్పెషల్ దర్శనాలు కూడా ఉండవు. అమ్మా ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకపోతే గుళ్ళు కానివరా? ఈ రోజు నాన్న పుట్టినరోజు కదరా. అయితే మాత్రం మరి ఇలా తయారు చేయాలా? వావ్, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. చూసేసారా? పో నితిన్. ఏయ్, నీకు చాలా ఫాలోయింగ్ ఉందిరా. ఫాలోయింగ్ తోటకూర కట్ట, అదంతా ఈ డ్రెస్ మహిమ. నిజంగా ఫాలోయింగ్ ఉండుంటే ఈ పాటికి మన ఇంటికి ఒక్కసారి ఒక్క అమ్మాయినా తీసుకొచ్చేవాడుగా. హలో, ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి వచ్చేవి ఇక్కడ. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు నా హార్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. అదే ఎప్పుడవుద్దని. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఎవరో ఎంట్రీ ఇచ్చి ఉంటారు హార్ట్ లోకి. అరే బాబు మీరా? నేనా? మీరే? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ట్రైన్ లో ఒక ఆడపిల్లని సేవ్ చేశారు కదా. ఓహో ఓకే. అరే బాబు, ఎన్ని మంచి మాటలు చెప్పారు ఆ రోజు. నేనా? చెప్పానా? ఆర్ యు ష్యూర్? బాబు, రెడ్డి గారంటే ఏమనుకుంటున్నాం? ఆయన ఎవరన్నా పొగట్టం మేము ఇంతవరకు చూడలేదు. అయ్యో, రెడ్డి సార్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ టెంపుల్ కి ఆయన ట్రస్ట్. ఆపండయ్యా, నా గురించి కాదు, ఈ ఉత్తముడి గురించి మాట్లాడుకోవాలి. వదిలేరా బాబు. ఈ సమాజంలో ప్రతి పౌరుడు ఎలా ఉండాలో ఎంత బాగా చెప్పారు. ఏది బాబు, మళ్ళీ ఇంకోసారి ఆ రోజు మీరన్న మాటలు వీళ్ళందరికీ వినిపించండి. సార్, ఎప్పుడు 1 వీక్ బ్యాక్ వాగింది, ఏం గుర్తుంటుంది? ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ, బాయ్. అలా అనకూడదు బాబు. ఈ తరం యువకుల్లో అసలు కనపడని పవర్ అది. ఒక్కొక్క మాట వేదం. బాబోయ్, నిజంగా నాకైతే గుర్తులేదండి. అలా అనకండి, ప్రతి వాక్యంలో ఒక కసి. రెడ్డి గారు ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను వెళ్ళాలండి. ఎక్కడికి? దొరక్క దొరికారు. ఈ గుడిలో మీకు ఓ చిరు సత్కారం చేయనివ్వండి. సత్కారమా? ఇంకా నయం, గుండు గీస్తానలేదు. అక్కడ క్యూలో మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి సార్ ప్లీజ్. నేనుండగా మీ తల్లిదండ్రులు క్యూలో ఉండడమా? ఈ గుడి మనదే బాబు. రండి, స్పెషల్ దర్శనం, కళ్యాణం దగ్గరుండి చేయిస్తాను. పదండి. సార్ సార్ సార్, ఆ పిల్ల విషయం మీరు చూసుకోండియా. నేను చెప్తే వినట్లేదు సార్. సరే, సారీ బాబు. మా వాడు మీతో వస్తాడు, అన్ని చూసుకుంటాడు, సరేనా? కానీ వెళ్లే ముందు మీ తల్లిదండ్రులని నాకు ఒకసారి పరిచయం చేయండి. తీసుకెళ్ళరా? అలాగే సార్. సార్ రెడ్డి గారు చెప్తా అంతే. పద, నటల్లాలి. అటగాలి బాబు, ఇటు ఇటు పద పద. సార్ సార్, కాదనకండి సార్, ప్లీజ్ సార్. కుదరదమ్మా. గుడికి జనం వచ్చేది ప్రశాంతత కోసం. ఇక్కడ డాన్స్ క్లాసెస్ పెడితే భక్తులకి డిస్టర్బ్ అవుతుంది. సార్ ప్లీజ్. చూడమ్మా, ఇంతకన్నా మంచిగా అర్థమయ్యేలా చెప్పడం నాకు చేత కాదు. వెళ్ళు. రై పదండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నా దాకా తెస్తారంటయ్యా. నాన్న, నేను వెళ్తున్నా. గోవిందా 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 గోవిందా. అయినా అలా పరిగెత్తావేంట్రా? అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? ఏమండి, పవిత్రమైన గుళ్ళో నా కొడుకు మీద అపవిత్రమైన నిందలు వేయకండి. కాదని చెప్పాను వాడిని. నేనంటున్నాను కదా, వాడు అలాంటి వాడు కాదు. చూసావా, తల్లి కళ్ళు సదా పిల్లల మీద ఉంటాయి, తండ్రి కళ్ళు ఎప్పుడు పిల్లల కళ్ళ మీద ఉంటాయి. ఎరా, హార్ట్ లోకి అమ్మాయి ఎంటర్ అయిందనవుగా, ఇంట్లోకి ఎప్పుడు ఎంటర్ చేస్తావు? ఏమండి, అంత వెటకారం వద్దులేండి. నా కొడుకు తలుచుకుంటే ఈ రోజు సాయంత్రానికే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. కొంచెం స్టేబుల్ గా ఉండవే. ఇదేమన్నా కేబుల్ కనెక్షన్? తీసుకొస్తానులే, ఓ వారం అటు ఇటుగా. ఛాలెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్.
ఏమండి ఏండి? నచ్చక వాడికో అమ్మాయి నచ్చితే మీరు అలా వేళకోళంగా మాట్లాడతారేంటి? అలా రెచ్చగొడితేనే వాడు రెచ్చిపోతాడే యా రేపు ఇటువైపు నుంచి ఇంకో క్యూ లైన్ ఏర్పాటు చేయండి. అమ్మని ఈయన దొరికితే తినేస్తాడు. ప్రసాదం. నాన్న, పదండి, పదండి. ఏంట్రా కంగారు చెప్తాను, పదండి, పదండి. అమ్మ, పదండి, పదండి, పదండి. వెళదాంరా, ఏంటి ఎక్కడ పెడదాం చెప్పు. వామ్మో. ఏంటిది? నిన్న క్లాసుగా క్లాసికల్ డాన్స్, ఇవాళ కఠినంగా కరాటే క్లాస్. కనిపించే ప్రతిసారి ఇలా సర్ప్రైజ్ చేస్తున్నావేం డార్లింగ్? హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్. బాబు మీరా? బాబోయ్, మీరా? మళ్ళీ దొరుకుతారనుకోలేదు. అవును సార్, బాగా దొరికాను. నిన్న ఏమైపోయారు ట్రిపుల్లో? నిన్నేం అవ్వలేదు కానీ ఇవాళ మాత్రం డెఫినెట్ గా అయిపోయాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఫ్రెండ్స్, ఈయన ఎవరో తెలుసా? ఊరుకోండి సార్, నేను మీకు తెలియడం ఎక్కువ, ఇంకా వాళ్ళకేం తెలుస్తాను. అవునా? ఆ, చూస్తావా? ఆ. ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఫైట్. ట్రైన్ స్టారా? సార్, పవర్ స్టార్ విన్నాను, సూపర్ స్టార్ విన్నాను, ఆఖరికి బర్నింగ్ స్టార్ కూడా విన్నాను. ఈ ట్రైన్ స్టార్ ఏంటండి? ఇంకో సర్ప్రైజ్ చూస్తావా? ఫ్రెండ్స్, డైలాగ్. బంగారానికి బ్యాంక్ బ్యాలెన్స్ లకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక ఆడపిల్ల మానానికి, దేశ ప్రాణానికి ఎప్పుడు ఇస్తారో? అయ్యో, అమ్మ వెళ్ళిపోయింది. సార్, ఏంటి బాబు? వాకింగ్ వెళ్ళండి సార్ మీరు. బాబు ఎక్కడికి? బాబు, నీ పేరేంటి? నీకెందుకు? వాటైపా ఇస్తా. హలో సార్, వినాయక్ గారు, మన సినిమాలో అఖిల్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం ఒక మంచి కుర్రాడు దొరికాడు, కానీ పేరే చెప్పడం లేదు సార్. అన్నా అన్న ప్లీజ్ అన్న చెప్తా అన్నా. అన్నా అన్న నా పేరు సుప్రీత అన్న. సార్, సుప్రీత్ అంట సార్. 1 minute సార్. లేరా? అన్నా మీ టీచర్ అడ్రస్ ఏంట్రా? నాకు కాల్ షీట్ చాలుగా, మా టీచర్ అడ్రస్ ఎందుకు? హలో సార్, వినాయక్ గారు. అన్నా 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 రేణురాబ్ అపార్ట్మెంట్ సాగర్ సొసైటీ అన్నా. గుడ్ బాయ్. అన్నా ఏంట్రా? మన కాల్ షీట్. కాల్ షీట్ కావాలా? స్కూల్కి వెళ్ళరా పుస్కి. ఎలా? అన్నా ఏంట్రా? నేను చెప్పింది తప్ప అడ్రస్. నువ్వే పుస్కి పో. రేయ్, 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 ఆగ్రా, రేయ్. మరి ఎంత పని పెట్టాలి? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? రే రే ఎక్కరా? సారీ రా నాన్న, బుజ్జి అడ్రస్ చెప్పరా. 2000. రే, ఎందుకు అతను డబ్బులు అడుగుతున్నావు? ఓర్ బాయ్, ఇది బిజినెస్. చెప్పరా. నేను చెప్పింది కరెక్ట్ రేయ్, డాడీ చూసావా? నువ్వు సూపర్ రా. హై, ఆ స్కిల్ ఎక్కడి, పోరా.